శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారు మీ యొక్క జీవితం తీవ్రమైనటువంటి మలుపులు తిరగబోతోంది. ఖచ్చితంగా మీ జీవితం మారబోతోంది. మీ మంచి చెడుని రెండింటిని మీరే భరించబోతున్నారు. సమస్యలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మేము చెప్పినట్టుగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీతో పాటు మీపై ఉన్నటువంటి అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో మీరు చేయవలసింది ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గత కొన్ని రోజులుగా వృశ్చిక రాశి వారు మీకు లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, మానసిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారు. మీరు చిన్న చిన్న గొడవలు అనేవి మీ కుటుంబంలో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలా బాధపడేవారు. అలాగే మీరు ఎంతటి లాభాల్లో ఉన్నా సరే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి. దీనికి గల కారణం శనిదేవుడు మీ యొక్క గ్రహంలోకి ప్రవేశించటం. దీనివల్ల మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఉదాహరణకు మీకు అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవాల్సి రావటం, ఉన్నట్టుండి అనారోగ్యం పాలు అవటం, అప్పటి వరకు మంచి ఉద్యోగం చేస్తున్నా సరే మీ పై అధికారులు మిమ్మల్ని సడన్గా తీసివేయటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు మీరు దీని నుంచి తప్పించుకోవాలంటే కనుక ఒక పరిహారాన్ని చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా రాబోయే 2 రోజుల్లో మీరు చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు 5 సమయానికి సముద్రం లేదా నదిలో స్నానం చేయగలిగితే చాలా మంచిది. నల్ల నువ్వులు మరియు తెల్లని పువ్వులతో పూర్వీకులకు తర్పణం వదలండి. అనంతరం వారి పేర్లతో పేదవారికి లేదా ఎవరైనా లేని వారికి బట్టలు లేదా మీ యొక్క తాహతను బట్టి ధాన్యం లేదా పిండి వంటలు ఏదైనా సరే నిత్యావసర వస్తువులను దానం చేయండి. అలాగే ఉప్పు, చక్కెరను దానంగా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలు, మీపై ఉన్నటువంటి అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. దగ్గరలో ఉన్నటువంటి మూగ జీవాలకు, కుక్కలకు లేదా ఆవులకు, కాకులకు ఏదైనా ఆహారాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. వాటికి హాని చేయకుండా ఉండండి. వీటిని ఇబ్బంది పెట్టినా, కొట్టడానికి లేదా మనసులో ఏదైనా తప్పుగా అనుకున్నా సరే ఆ శని భగవాను యొక్క ఆగ్రహం మీపై ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 2 రోజుల్లో మూగ జీవాలకు మాత్రం ఖచ్చితంగా హాని చేయకండి. ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇవ్వలేకపోతే వాటిని ఏమీ చేయకుండా వదిలేయండి. అంతే తప్ప మీరు ఖచ్చితంగా ఏదైనా అన్నా, వాటిని కొట్టడానికి వెళ్ళినా సరే మీకు తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు రాబోయే 2 రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయన్న విషయాన్ని మాత్రం మీరు వృశ్చిక రాశి వారు అస్సలు మర్చిపోకండి. వృశ్చిక రాశి వారు రాబోయే 2 రోజుల్లో వాహన ప్రమాదం ఉండబోతోంది. కాబట్టి ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా మీ యొక్క మనోధైర్యంతో పాటు ఆ దేవుని కటాక్షంతో మంచి శుభ ఫలితాలను పొందుతారు. జరగబోయే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ యొక్క దగ్గర బంధువుల నుంచి చేదు వార్తలను వినబోతున్నారు. అదే సమయంలో మీరు శుభవార్తలను కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాబోయే 2 రోజుల్లో మీరు పెద్దలను అస్సలు అవమానించకండి. దానివల్ల మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మీకే మంచిదని చెప్పదగిన సూచన. సో ఫ్రెండ్స్, చూశారు కదా వృశ్చిక రాశి వారికి రాబోయే 2 రోజుల్లో జరగబోయే మంచి చెడులు ఏంటి, చేయవలసిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన
జాగ్రత్తలు ఏంటి, వారికి జరిగే ప్రమాదాలు ఏంటి, వాటి నుంచి తప్పించుకోవడానికి వృశ్చిక రాశి వారు ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.